ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్. అసలు ఎప్పట్లోగా సర్పంచ్ ఎలక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పలు రకాల మంత్రులు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, అండ్ కేబినెట్లో కూడా డిసైడ్ చేశారు 42% బీసీల రిజర్వేషన్ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి. మరి ఇదే దిశలో రాష్ట్ర హైకోర్టు మాత్రం వితిన్ 60 డేస్లో ఎలక్షన్స్ నిర్వహించాలి, సెప్టెంబర్లోగానే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అసలు ఆలస్యానికి గల కారణాలు ఏంటి? మరి ఎప్పట్లోగా ఈ సర్పంచ్ ఎలక్షన్ రావచ్చు, లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లే ముందు వస్తాయా, మున్సిపల్ ఎన్నికలే ముందుకు వస్తాయా? మరి ఇప్పటికే ఆల్రెడీ తాజాగా రెవెన్యూ అధికారులు మనకి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల సంఖ్యను కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. అండ్ ఒక 33 జిల్లాలో టోటల్గా మనకి జడ్పీటీసీ 31 ఉంటే, ఎంపీటీసీ మాత్రం మనకు 556 అలా పెరిగాయి. మిగతా మున్సిపల్ అంటే జడ్పీటీ స్థానంలో మాత్రం ఒక 31, ఒక స్థానం మాత్రం మెడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో అక్కడ జడ్పీటీ స్థానం లేదు. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల పైన ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ ఆలస్యమే ఎక్కువగా కనబడుతుంది. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఎప్పట్లోగా ఈ ఎలక్షన్స్ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉంది? ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పటికే ఇచ్చినటువంటి మాట ప్రకారం కొన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మిగతా ప్రతిపక్ష పార్టీలు అయితే మండిపడుతున్నాయి ప్రభుత్వం మీద. మొత్తానికి హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే సర్పంచ్ ఎన్నికలు జరపాలని చెప్పేసి, అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ మున్సిపల్ ఎన్నికలు తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్ అని చెప్పేసి ఒక అడ్డుకట్టగా దాన్ని పూర్తిగా పరిశీలించి రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్లో ఫైల్ ఉంచారు. మరి రాష్ట్ర గవర్నర్ ఆమోదం పోదానంటే మరి బీసీల రిజర్వేషన్ 42% చేస్తే మిగతా కేటగిరీ వాళ్ళు కూడా పర్సంటేజ్ అడుగుతారు, అప్పుడు సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి గవర్నర్ కాస్త ఆ ఫైల్ను బ్రేక్ చేసినట్టుగా మనకు ఆదేశాలు అందాయి. అయితే మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో అండ్ మిగతా ఎన్నికల్లో కూడా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ తర్వాతే ఈ ఎన్నికలు అని చెప్పేసి అలా మాట్లాడితే, మొత్తానికి గవర్నర్ వద్ద ఫైల్ మాత్రం పెండింగ్లో ఉంది. రాష్ట్ర గవర్నర్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి మనకు కావాల్సినటువంటి సమాచారం స్వీకరించాలి, కావాలంటే మేధావుల చేత అండ్ రాష్ట్ర కేబినెట్తో కూడా మళ్ళొకసారి చర్చించాకి ఈ రిజర్వేషన్ల పైన ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి గవర్నర్ చేతుల్లో ఈ ఫైల్ పెండింగ్లో ఉంది. మరి అంతకంటే ముందు కనీసం ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేదా మున్సిపల్ ఎలక్షన్స్ ఏమైనా జరిగేటువంటి ఆస్కారం ఉందా అంటే, మొత్తానికి ఎన్నికల సమయానికి సందర్భం కాస్త ఆలస్యం కనబడతా ఉంది. దీనికి గల కారణాలు ఏంటి, మరి ఎందుకు ప్రభుత్వం ఇలా ఆలస్యం చేస్తుందని? మొత్తానికి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయితేనే ఈ ఎన్నికల ప్రక్రియకు కాస్త ముందుకు కొనసాగేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద వన్స్ లింక్ ఇచ్చాను. ఆ ఫైల్ మొత్తం పీడిఎఫ్ మీరు వన్స్ స్టడీ చేయండి. మొత్తానికి అసలు ఎందుకు ఈ ఎలక్షన్స్ ఆగుతున్నాయి అండ్ ఎన్నికల నియమ నిబంధనలు ఈసారి ఇలా ఉండబోతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి జీపీల సంఖ్య టోటల్ ఎన్ని జీపీలు ఉన్నాయి, అలాగే ఎన్ని మండలాలు ఉన్నాయి, తర్వాత ఎన్ని జడ్పీటీసీ స్థానాలు, ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఉంచాను. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏదైనా కీలక అప్డేట్ వచ్చిన తర్వాతే మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మ్యాక్సిమం చేస్తామండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.